హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే నా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో అయితే కర్రీ చేస్తున్నాను. మార్నింగే రైస్ వండాను. పాప బాక్స్లోకి అయితే పులిహోర చేసి పెట్టేశాను. సో అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్ వేడివేడిగా చేసుకొని తిందాము అనేసి పప్పు అయితే చేస్తున్నాను. అన్నం అయితే ఉంది. సో దానికోసమని పప్పు అయితే చేస్తున్నాను. అండ్ వెదర్ అయితే చాలా చాలా చల్లగా ఉంది. అలాగే వర్షాలు కూడా కంటిన్యూస్గా పడుతున్నాయి కదా, అందుకనేసి ఏదైనా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినాలి అని అనిపిస్తూ ఉంది. సో అలా అనేసి పప్పు అయితే చేస్తున్నానండి. అండ్ మార్నింగే చేద్దామని అనుకున్నాను, మళ్ళీ మధ్యాహ్నానికి చల్లగా అయిపోతుంది అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఇంకా నేను వచ్చేసి ఎర్రపప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే చేస్తున్నాను. సో కందిపప్పు కొంచెం అవాయిడ్ చేస్తున్నాను, అంటే ఎక్కువగా తింటలేను. సో అట్లా అనేసి ఎర్రపప్పు అయితే చేశాను. అందులో పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడ చిన్నోడికి స్నానం చేయించి పడుకోబెట్టాను. అలాగే వాళ్ళు లేచాడు. వాళ్ళు లేచేసరికి వాడికి అయితే డ్రెస్ వేయించేసాను. ఇంకా డ్రెస్ వేయించేసాక నేను వచ్చేసి డైపర్స్ డే టైంలో ఏం యూజ్ చేయను. లంగోట్స్ వస్తున్నాయి కదా, అంటే ఇప్పుడు ప్యాడెడ్ లంగోట్స్ వస్తున్నాయి కదా, అదైతే యూజ్ చేస్తున్నాను చిన్నోడికి. అలా అనేసి దాన్ని అయితే చూపించాను. అవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి, సూపర్ బటన్వి. అవి 3 వచ్చేసి 500 అలా పడ్డాయి. అవి బాగానే ఉన్నాయి, అంటే లీకేజ్ అవ్వకుండా ఒక 2 to 3 అవర్స్ మన పిల్లలు మంచిగా ఫ్రీగా పడుకుంటారు. సో అలా అనేసి వాడికి అది వేయించాక మళ్ళీ చిన్నోడైతే పడుకున్నాడు. వాడు పడుకున్న తర్వాత నేనైతే పప్పు ఉడికింది కదా, దాన్ని అయితే పోపు వేసేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను గిన్నెలో. ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకున్నాను. పప్పు అయితే ఈజీగా ఉడికిపోతుంది. ఒక విజిల్లో ఈ పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది. అంటే పెసరపప్పు కూడా ఒక విజిల్లో ఉడుకుతుంది కదా, అలాగే ఈ ఎర్రపప్పు కూడా బాగుంది. ఒక విజిల్లో ఎమర్జెన్సీ టైంలో ఈజీగా ఉడికిపోతుంది. నాకు ఎందుకో ఈ మధ్యలో దాన్ని తినాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. అంటే పప్పులో నాకు బెస్ట్ పప్పు అండ్ చాలా ఇష్టమైన పప్పు ఇదే అయిపోయింది. అలాగే పాపడాలు కూడా వేసేసుకున్నాము. ఇంకా రైస్ మంచిగా ఆఫ్టర్నూన్ పప్పు, ఆవకాయ, పాపడ్తో కంప్లీట్ అయితే చేసేసాము. ఇంకా కుండపోత వర్షం అయితే పడుతుండే, ఎంత ఘోరంగా అయితే పడ్డది. ఇంకా మా విండో దగ్గర నుంచి వచ్చి చూసిపోతున్నా. అలాగే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇంకా ఆ వర్షంలో ఇంకా చిన్నోడి కొన్ని బట్టలు ఉండే, అవి అయితే ఉతికిచ్చినాక పడ్డది. ఇంకా నా లక్ అది. అలాగే బాసనలన్నీ తోమేసాము. ఇంకా మా మమ్మీ వచ్చింది, మా చిన్నోడి కోసం పాట అయితే పాడుతుంది, వినండి. Mai bare gradero begela mai begela be adi kerite mai begela be chani kes पढ़ जाए अध्याय पढ़ा viajare ta angero piduagera viajare ta angero కన్నయ్య ఎడు దేక్ కన్నయ్య ఎడు చూడు. అమ్మ పాట పాడుతుంటే వాడు ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నాడు. మీకు మా మమ్మీ పాట నచ్చిందా కామెంట్లో అయితే పిన్ చేసేయండి. ఇంకా మా మమ్మీ, మేము బంజారాస్ కాబట్టి మా మమ్మీ అయితే ఎస్టీలో పాట పాడుతుంది. అండ్ వాడు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు. ఇప్పుడు ఏది చేసినా, ఏం చేస్తున్నా, వాడి కోసం ఏదైనా పాట పాడినా, ఏదైనా మాట్లాడినా వాడు ఇట్లా చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు 4th month కాబట్టి వాడికి ఇంకా ఎక్సైటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే పొద్దున్న లేవగానే హనుమాన్ చాలీసా వినిపిస్తా. ఇంకా నేను కూడా పాడి వినిపిస్తూ ఉంటే వాడు మంచిగా నా ముఖం చూసుకుంటూ వింటూ ఉంటాడు. ఇంకా అలా అనేసి మా మమ్మీ ఇంకా వాడికి పాట పాడుకుంటా నిద్రపోచ్చింది. ఇంకా వాడు పడుకున్నాడు. పడుకున్న తర్వాత నేను వచ్చేసి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఏంటి స్పెషల్ అంటే మా వారి బర్త్డే. మా వారు మా హనీ పాపని బయటికి అంటే పిలుచుకోవడానికి బయటికి వెళ్ళారు. ఇంకా అట్లా వెళ్ళే టైంలో నేను సర్ప్రైజ్ చేద్దామని అప్పటికప్పుడు ఇక కేక్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే కేక్ మిక్స్ తీసుకున్నాను. అందులో మిల్క్ యాడ్ చేశాను, అలాగే బటర్ యాడ్ చేసి బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా కేక్ బౌల్ ఉంటుంది కదా, దానికి బటర్ యాడ్ చేసేసుకొని మైదా పిండి ఉంటుంది కదా, మంచిగా చల్లి స్క్రోల్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా చేసుకున్న దాంట్లోకి అయితే మిక్స్ చేసిన బ్యాటర్ని అయితే పెట్టేసుకున్నాను. నేనైతే బ్యాటర్ చాలా థిక్గా అనిపించింది. అంటే అది చూస్తేనే కొంచెం జల్లి జల్లిగా చాలా థిక్గా వచ్చింది.
అవుతుందో అవ్వదో అని టెన్షన్తో అనుకున్నాను. బట్ ఫైనల్గా కేక్ అయితే మస్తు వచ్చింది అసలు చెప్పాలంటే. ఇంకా ఓవెన్ అయితే లేదు, కడాయి పెట్టేసుకున్నాను. కడాయి బాగా హీట్ అయ్యాక అందులో స్టాండ్ పెట్టేసుకొని కేక్ బౌల్ని అయితే అందులోకి పెట్టేసుకోవాలి. 30-35 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా మంచిగా ఉడికింది. ఇంకా టేస్ట్ చేసేసుకుంటున్నాను ఉడికిందా లేదా అనేసి. బాగా అంటే చాలా బాగా అయ్యింది. నేను అనుకున్నాను ఇంత తిక్కుంది కదా అవుతుందో అవ్వదో అనేసి. ఇంకా ఇంట్లో ఒక 3 or 4 చాక్లెట్స్ ఉండే వీటిని మెల్ట్ చేసేసుకొని మీద పార్ట్ కట్ చేసేసుకున్నాను. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక ఇలా డెకరేషన్ అయితే చేసేసుకుంటున్నాను స్ప్రింకిల్స్తో. మధ్యలో కట్ చేసి షుగర్ సిరప్ యాడ్ చేసుకున్నాను. ఎప్పుడో ఇయర్లీ వన్స్ చేస్తాను కేక్, ఎలా అవుతుందేమో అని భయం అనిపిస్తుంటుంది. కానీ కేక్ మాత్రం ఏకదమ్ అయిందండి. షాప్లో కన్నా మనం హోమ్ మేడ్ చేసుకుంటే క్వాలిటీకి క్వాలిటీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కదా, అట్లా బాగా అయ్యింది. ఇంకా ఈరోజు బర్త్డే కాబట్టి మా వారు చికెన్ తెచ్చారు అండ్ బగారా రైస్ అంటే మా వారికి చాలా ఇష్టము. ఎప్పుడు చేసిన బిర్యానీ ఆర్ బగారా చేయని అంటారు. నేను ఎక్కువ అంటే క్యారెట్స్ అన్నీ కొంచెం ఇట్లా కనిపించేటట్టు వేస్తాను. మసాలా లైట్గా వేసి వండాను. ఏకదమ్ అయ్యింది. ఇంకా చికెన్ కర్రీ అయితే గ్రేవీ టైప్ వద్దు, నాకు ఫ్రై లాగా కావాలి అని అన్నారు. అది ఉడికేసరికి దగ్గరగా అయిపోతుంది అనేసి ఇంకా కుక్ చేస్తూనే ఉన్నాను. బగారా రైస్ అయిపోయింది. ఇంకా చికెన్ కూడా అయిపోయింది. ఇంకా 7:30-8 కల్లా కేక్ అయితే కట్ చేసేస్తున్నాము. ఈయన ఎక్సైట్మెంట్ చూస్తే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, అసలు ఎప్పుడు చేసావు కేక్ అనేసి. ఇంకా మా వారు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి నేనైతే కేక్ ప్రిపేర్ చేసేసాను. మా పాప అయితే మా వారి కోసము ఒక గిఫ్ట్ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా మా వారు ఇంకా కాసేపు అట్లా బయట వాక్ చేస్తూ ఉన్న టైంలో తనైతే ప్రిపేర్ చేసింది. ఇంకా ఐ లవ్ మై డాడ్ అని. ఎంతసేపు అమ్మాయిలకి డాడ్ అంటేనే ఇష్టము, మరి అబ్బాయిలకి మమ్మీ అంటే ఇష్టమా? మీలో ఎంతమంది ఇలా మీ అమ్మాయిలు అంటే మీ అమ్మాయిలు ఉంటారు కదా డాడీ కూచిలో, కామెంట్లు అయితే పిన్ చేసేయండి. మా పాప అయితే వాళ్ళ డాడీ కూచి, ఇంకా మా అన్నయ్య వచ్చారు. ఇంకా వీళ్ళిద్దరు బయటకు వెళ్ళేసి వీళ్ళిద్దరు ఇంకా సడన్గా వచ్చారు. మా అన్నకు కూడా తెలియదు మా వారి బర్త్డే అని. ఇంకా అప్పటికే ఏంటి అసలు సర్ప్రైజ్ అనేసి అందరు షాక్ అయ్యారు. మా మమ్మీ ఉండి ఇంకా సర్ప్రైజ్ నచ్చిందా అంటే నచ్చింది అనేసి అన్నారు. ఇంకా ఇంత ఎంజాయ్ చేసామండి. ఏదో నాకు తోచినట్టు నేనైతే చేశాను. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.